సంక్రాంతి వచ్చిందంటే చిన్న పెద్ద తేడా లేకుండా కైట్స్ ఎగరేస్తారు. ఆహ్లాదాన్ని పంచి సంతోషాన్ని నింపాల్సిన ఈ పతంగులు విషాదాన్ని నింపుతున్నాయి. కైట్స్ ఎగరవేసేందుకు వినియోగిస్తున్న చైనా మాంజాతో ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోంది. తాజాగా హైదరాబాద్ పాత బస్తీలో జమీల్ అనే యువకుడు చైనా మాంజా తగిలి గాయాల పాలయ్యాడు. చార్మినార్ వైపు బైక్ పై వెళ్తున్న అతని మెడకు చైనా మాంజా తగిలింది. దీంతో అదుపు తప్పి కింద పడిపోగా గొంతు కోసుకుపోవడంతో పాటు మెడ, ముఖం, చేతులకు గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆ యువకుణ్ణి ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే చైనా మాంజాపై నిషేధం ఉన్నా మార్కెట్లో గుట్టుచప్పుడు కాకుండా విక్రయించడంపై జనం మండిపడుతున్నారు. అటు హైదరాబాద్ పాత బస్తీ చత్రినాక పిఎస్ పరిధిలో అక్రమంగా చైనా మాంజా విక్రయిస్తున్న వారిపై పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. చైనా మాంజా విక్రయిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని మొత్తం 24 చైనా మాంజా బాబిన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. రంజిత్, చైనా మాంజా ప్రమాదకరమని తెలిసినా కూడా అక్రమంగా విక్రయిస్తున్న వారిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఏంటి ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సింధూర, సంక్రాంతి పండుగ పూట కూడా విషాద ఛాయలు అనేది కూడా నగరంలో చోటు చేసుకున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ లో వచ్చేసి మాంజాలు ప్రాణాలు తీస్తున్నాయి. ప్రమాదకరమైన మాంజా ప్రాణాలు నిర్వహించడంలో కూడా పోలీసు అనేది విఫలమవుతున్నారని కూడా విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఏటా నగరంలో విషాదకర ఘటనలు కూడా చోటు చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, దాంతో పాటుగా పోలీసు యంత్రాంగం కూడా నిద్రావస్థలో ఉండడం కూడా ఆందోళన కలిగించిన పరిస్థితి కనబడుతుంది. మొన్న చూసుకున్నట్లయితే ఒక విద్యార్థికి వచ్చేసి మాంజా తగిలి దాదాపు సగం వరకు కట్టయి 19 గుర్తు వేసిన వైద్యులు అతని యొక్క పరిస్థితి కూడా విషమని చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అది కీసార్లో జరిగితే అది మరవక ముందే నేడు చూసినట్లయితే మాంజాతో వచ్చేసి రోడ్డు పైన వచ్చేసి వెళ్తున్నటువంటి జమీల్ అనే ఇంటర్ వ్యక్తి బైక్ వెళ్తుండగా మాంజా మెడకు తగిలి దీంతో పాటుగా అదుపు తప్పి కింద పడిపోవడము, దాంతో పాటుగా గొంతు కోసుకపోవడంతో పాటుగా మెడ, ముఖం, చేతులు కూడా గాయాలయ్యాయి. దాంతో అక్కడి ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి కిరణ్ గారు వచ్చేసి ఆల్రెడీ ఘటనా స్థలం చూసి అతన్ని హాస్పిటల్ కు తరలించిన పరిస్థితి కనబడుతుంది. మొన్న చూసినట్లయితే కీసరలో, ఇవాళ చూసినట్లయితే చైతన్యకలో, అంటే ప్రతిరోజు ఈ విధంగా జరుగుతున్నప్పటికీ చైనా మాంజా నిషేధం అని తెలిసినప్పటికీ కూడా అవి అమ్ముతున్నటువంటి వాళ్ళపైన ఎందుకు కఠిన చర్యలు తీసుకోవట్లేదని కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మొన్న కీసరలోని జశ్వంత్ రెడ్డి బాగా తీవ్రంగా గాయాలై కింద పడడంతో పాటుగా అతని యొక్క నైలాన్ మాంజా ఏదైతుందో దానికి గొంతుకు తరలడంతో దాదాపు 19 కుట్లు పడిన పరిస్థితి కనబడుతుంది. అది దాటక ముందే ఇదో ఘటన జరుగుతుంది. అంటే చైనా మాంజా అమ్మకం, వినియోగదారులకు పైన నిషేధం అనేది కూడా ఎందుకు చేయట్లేదు, అంటే వ్యాపారాలు యథేచ్ఛంగా విక్రమించుకుంటుంటే వాళ్ళపైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని కూడా బాధిత కుటుంబాల యొక్క తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాన్ని కనీసం కూడా పట్టించుకోవడం లేదని చెప్పేసి దానిపైన ఇప్పటికే సంక్రాంతికి సెలవులు రావడానికి వారం రోజులు లేకపోయినా సరే దానిపైన చర్యలు లేకపోవడము, నైలాన్కు సంబంధించినటువంటి చైనా మాంజాలను నియంత్రించడంలో పోలీసు విఫలం కావడంతో పాటుగా ప్రత్యామ్నాయంగా పిల్లలకు ఏదైతే వ్యాపారస్తులు ఉంటారో వాటిని సీజ్ చేయడంలో కూడా విఫలమైనట్టుగా కూడా చెప్తున్నారు. వారిపైన ఇప్పటికే ఏదైతే పోలీసులు బిఎన్ఎస్ చట్టం కింద వాళ్ళపైన కేసు పెట్టేసి పర్యావరణ చట్టం కింద కూడా కేసు నమోదైనట్లుగా కూడా పోలీసులు చెప్పే పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే వాళ్ళకు సంబంధించినటువంటి ఇప్పటికే 24 మాంజాలను సీజ్ చేసి ఏదైతే నైలాన్ సంబంధించినటువంటి వాటిని సీజ్ చేశామని చెప్పేసిన పోలీసులు దానిపైన చర్యలు తీసుకోవడంలో మాత్రం విఫలమైన కూడా తీవ్రమైన ఆందోళన కలిగిస్తున్నారు. ఎట్టకేలకు వచ్చేసి ఇప్పటికీ అంటే ఇంకా వారం రోజులలో పిల్లలకు సంబంధించినటువంటి స్కూల్స్ అనేది కూడా క్లోజ్ అయ్యే పరిస్థితిలో ఉంది. కాబట్టి ఖచ్చితంగా పోలీస్ విభాగం రాష్ట్రంలో కావచ్చు, దాంతో పాటు హైదరాబాద్ పోలీస్ విభాగం ఖచ్చితంగా ఈ మాంజా సంబంధించినటువంటి వాటిపైన నిఘా పెట్టేసి చైనా సంబంధించిన మాంజాలను నిషేధించే విధంగా కూడా వాళ్ళ వ్యాపారస్తులకు ఆదేశాలు జారీ చేయాలని కూడా స్థానికంగా ఉన్నటువంటి బాధిత కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సింధూర. రైట్, థ్యాంక్ యూ రంజిత్.